తగినంత నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోండి, ఏపీ సమానంగా కేటాయించండి. వరద నష్టంలో అంచనా 5,438 కోట్లు. సో ఇది నా దానికి సంబంధించి. ఏఐలో తెలంగాణ గ్లోబల్ లీడర్, ఆ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొస్తాం. రెండు వైపులా పదునున్న కత్తిలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన ప్రగతితో పాటు కఠినమైన సవాళ్లు సైతం. ఇంగ్లీష్తో పాటు తెలుగులోను ట్రైనింగ్. గ్లోబల్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు. నిజంగానే ఏ హబ్బు మన తెలంగాణలో పడితే యువతకు కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం ఊత ఇచ్చినట్టు తెలుస్తాం. ఇప్పటికి కూడా ఈ రాతలు ఏందన్నా, పార్టీ కోసమా కుటుంబం కోసం, ఎవరి కోసం అయితే మనకేం చెప్పు. నువ్వు ఇవాళ గణపతి పండుగ నువ్వు పార్టీ కోసం చేస్తున్నావు, నీ ఇంట్లో కోసం చేస్తున్నావు, నీ పేపర్ కోసం చేస్తున్నావు, ఇంట్లో కోసం చేస్తున్నావు. దేవుడు ఎవరికైనా దేవుడే. అట్లా అట్లా అనకూడదు కూడా. బండి సంజయ్ కూడా అట్లా నేనే మాట్లాడుతున్నాడు, ఏం చేసేది ఉంది ఆయన పూజ చేస్తే అని. తప్పు. అంటే నువ్వు బండి సంజయ్ పూజ చేస్తే మా దేశానికి ఏమైనా వచ్చేది ఉందా? తప్పనా అది? మీరు క్వశ్చన్ మార్క్ పెట్టి అట్లా చేయడం చాలా తప్పు. పార్టీల కోసం కుటుంబం కోసమా? కేసీఆర్ యాగంపై బీఆర్ఎస్ క్యాడర్లో విస్తృత చర్చ. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. గతంలోనూ చండీ యాగం, రాజశ్యామల యాగం, కేసీఆర్ నవగ్రహాల యాగం, మహాయాగం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ల నిర్వహణ, వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, రాజకీయ ఒడిదుడుకుల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత సైతం హాజరు, పాల్గొన్న అత్యంత సన్నిహితులు. సో ఇది నిన్న కేసీఆర్ అయితే నవగ్రహాలకు సంబంధించి పూజ చేసినట్టు కూడా అధికారంగా తెలిసింది. కానీ ఇంకో దానికోసం చేశాడు అనేది వీళ్ళు హ్యూమర్గా క్రియేట్ చేసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ ఏ పూజ చేసినా, అటు రాజశ్యామలు చేసినా ఇంకోటి చేసినా రాష్ట్ర ప్రజల కోసం చేస్తాడు. సో మేబీ ఈసారి తన కోసం చేసుకుండొచ్చు, తన ఒడిదుడుకుల కోసం చేసుకుంటొచ్చు. ఇది మన హైందుత్వ నమ్మకం. మీరు ఇట్లాంటి క్యాప్షన్స్ పెట్టి హైందుత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి. విస్కీతో ఐస్ క్రీమ్ తయారీ. జూబ్లీస్ లో 100 పేపర్స్ తో విస్కీ ఐస్ క్రీమ్ తయారు చేసిన విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విస్కీ ఉపయోగించి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ఓటీ టీమ్ లీడర్ ప్రదీప్ రావు నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ రావు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 15లో ఆరికో ఐస్ క్రీమ్ పార్లర్లో గురువారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ ని విక్రయిస్తున్నట్లు గుర్తించి 60 గ్రాముల మూల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీమీటర్ల విస్కీని కలుపుతున్నట్లు తెలిసింది. నిర్వాహకులు యువకులకు ఆకర్షించే విధంగా ఫేస్బుక్ లో యాడ్స్ కూడా ఇస్తున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు సమాచారం అందడంతో సోదాలు నిర్వహించి 11.5 కిలోల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్ బాబు, శరత్ చంద్రలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఎక్సైజ్ చేశారు. సో ఇది ఎందుకు ఇట్లా జనాల మీద కొత్త ప్రయోగాలు చేస్తారు, యువతను ఆకర్షించే ప్రయత్నాలు ఇవన్నీ భాగంగానే తెలుస్తా ఉంది. హైదరాబాద్ అంటే ఉస్మానియా. 2 నెలల్లో కొత్త భవనానికి శంకుస్థాపన. దామోదర్ రాజనరసింహ. మంచి వైద్యం కోసం చదవాలి. పొన్నం ప్రభాకర్. సో ఉస్మానియా అంటే బ్రాండ్, హైదరాబాద్ అంటే ఉస్మానియా అంటే హైదరాబాద్ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. శుక్రవారం కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్య విద్య కోసం నూతనంగా నిర్మించిన బాయ్స్ అండ్ గర్ల్స్ భవనాలను మంత్రి దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఉస్మానియా అనేది బ్రాండ్ అని, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్ చాలా ఫేమస్ అని అన్నారు. కక్షలతో ఏ ప్రభుత్వం డాక్టర్లు బదిలీ చేయదన్నారో మరోసారి 2 నెలల్లో చరిత్రలో నిలిచిపోయేలా విధంగా గ్రామాలలో 2,000 కోట్లతో 31 ఎకరాలతో గోషామాయిల్లో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సో దాదాపు ఉస్మానియా హాస్పిటల్ చేస్తామని చెప్పారు. సో చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఏంటన్నది కూడా చూడాల్సిన అంశం.
నిన్న అంటే ఈరోజు గ్రేటర్ జర్నలిస్ట్ సొసైటీకి ఇల్లు స్థలాలు ఇవ్వాలి. సో రేపు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో కూడా జర్నలిస్ట్తో మీటింగ్ ఉంది. మళ్ళీ ఈ ఇళ్ల పట్టాల పంపిణీపై క్లారిటీ వస్తుందా జర్నలిస్టుల పైన అన్నది కూడా చూడాల్సిన అంశం.